అండి ఎలా ఉన్నారు? మా అత్త మాట స్వాగతం అండి. కంద పచ్చిరొయ్యలు కావాల్సిన ఐటమ్స్ అండి. పచ్చిరొయ్యలు, కంద చెక్కు తీసేసుకుని ఉడకబెట్టుకున్న కంద ముక్కలండి ఇవి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చింతపండు, కొత్తిమీర. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిరొయ్యలు ఆయిల్ వేసి ఇలా దోరగా వేయించుకోవాలండి. దోరగా వేగిన తర్వాత గ్యాస్ పెట్టేసుకుని కొంచెం కారం వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయ్యి తయారు చేసుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలాను వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని మసాలా దోరగా వేయించుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకుని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మసాలా బాగా వేగిందండి. ఇప్పుడు కంద ముక్కలు వేస్తున్నాను. కొంచెం కారం, గళ్ళుప్పు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టుకోవాలి. మగ్గిన తర్వాత ముక్కలు మగ్గిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. ఇందులో పులుసు వేసుకున్న తర్వాత పచ్చిరొయ్యలు వేసుకుని కాసేపు మగ్గనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఇంకేసుకోవాలి. ఇంతేనండి. పచ్చిరొయ్యలు కంద పులుసు చేపల పులుసు కంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కంద చాలా బలం అండి. ఇది రక్తం పడుద్ది.